నెక్స్ట్ పవర్స్ అనేవి కొంచెం చూసుకో. ఈ పవర్స్ అనేవి, పవర్ అంటే ఏంటి, 2 పవర్ 0 ఉందనుకో, అది 0 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 కెన్ బి 0 అని ఒక స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే మన ఒక లక్ష ఉందనుకో, ఈ లక్ష ఎత్తి మీద 0 ఉందనుకో, దాని వాల్యూ 0 అంటే 0 అన్నమాట. మనం ఎంత పెద్ద వాల్యూ అయినా సరే దాని ఎత్తి మీద 0 ఉంటే దాని విలువ ఉండదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడు, 2 పవర్ 1 ఉంది. 2 పవర్ 1 అంటే 2 1 2 కదా, సో దాని వాల్యూ 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెత్తి మీద 1 ఉందనుకో, దాని వాల్యూ 3 అవుతుంది. 4 నెత్తి మీద 1 ఉందనుకో, దాని వాల్యూ 4 అవుతుంది. ఏ వాల్యూకి అయితే 1 ఉంటుందో ఆ వాల్యూ 1 అవుతుంది. ఆ వాల్యూ అదే అవుతుంది. సో ఇది చూసుకో. నెక్స్ట్ ఈ 2 స్క్వేర్ అంటే 2 పవర్ 2 అంటే 2 × 2 అంటే 2 సార్లు గుణించడం అని అర్థం. 2 2 ఎంత 4. 3 ఉందనుకో, 3 సార్లు గుణించాలని అర్థం. 3 × 3 × 3 అప్పుడు 8. 4 పవర్ 4 ఉందనుకో, 4 టైమ్స్ మల్టిప్లై చేయాలని. 1 2 3 4 ఈ విధంగా 16. ఈ విధంగా 2 పవర్ 5 32, 2 పవర్ 6 64. ఈ వాల్యూస్ అప్ టు 10 వరకు గుర్తుపెట్టుకో, ఓకేనా. కంపల్సరీ అప్ టు 10 వరకు. ఇప్పుడు ఈ 2 పవర్ అనేది ఈ 1024 అనేది పర్లేదు గుర్తుపెట్టుకోవచ్చు. 512 అని, ఈ 256 అని, ఈ వాల్యూస్ గుర్తుపెట్టేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 9 పవర్ 9 వచ్చింది అనుకో, అది చాలా పెద్ద డిజిట్లు అయిపోతాయి. అంత డెప్త్ అవసరం లేదు, కానీ మినిమం వాల్యూస్ అయితే 9 పవర్ 5 వరకు ఉన్న 9 పవర్ 6 వరకు అలానే గుర్తుపెట్టుకోవాలి ఎదరికి వెళ్ళే వాళ్ళు. ఒకసారి చూడు, ఇది ఎందుకు రాసాను నీకు ఒక ఐడియా ఉంటుందని 1 పవర్ రాసాను అనమాట. 1 పవర్ ఎనీథింగ్ ఇది 1 అవుతుంది అనమాట. 1 ఎన్నిసార్లు గుణించినా 1 కదా. 1 1 × 1, 1 1 × 1 × 1 ఇదని ఎన్ని చూసినా అది 1 అవుతుంది. సో 1 పవర్ ఎనీథింగ్ 1 అవుతుంది. నెక్స్ట్ 3 పవర్ చూద్దాం. 3 పవర్ ఇందా చెప్తుంది కదా, 3 ఎనీథింగ్ పవర్ 0 is 0 అని, ఎనీథింగ్ పవర్ 1 is దట్ వాల్యూ. 2 × 2 9, 3 × 3 9, 3 క్యూబ్ అంటే 27, 3 పవర్ 4 18, 3 పవర్ 5 243, 3 పవర్ 6 729, 3 పవర్ ఇక్కడ వరకు మినిమం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ ఏంటంటే మినిమం పవర్ 6 వరకు అన్నా నేర్చుకోవాలి. పవర్ 6 వరకు అన్నా ప్రజెంట్ ఇప్పుడు కొంచెం నేర్చుకోవాలన్నమాట ప్రతిదీ కూడా. ఈ ఎందుకు నేను రాశానంటే ముందు చూపమాట. ఏమో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు ఈ 2026 వరకు ఇది సరిపోతుంది. ఏమో మేబీ నువ్వు 2030లో రాస్తావు ఎగ్జామ్, నాకు తెలిసి బీటెక్ అయిన తర్వాత. అప్పుడు ఎంత డెప్త్ వెళ్ళిపోతాడో పేపర్ అనేది మనం వైల్డ్ గెస్ చేసి, నేను ఎందుకైనా మంచిదని పవర్ 10 వరకు రాసి ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను నీకు. ఇది ఒకసారి చూసుకు, ఈ పవర్ వాల్యూస్ ఇవి 10 వరకు సరిపోతాయి. అది ఇక్కడ వీటి దగ్గర ఈ 11 12 ఎందుకు రాశానంటే వీటి దగ్గర కొద్దిగా షార్ట్ కట్స్ ఉన్నాయన్నమాట. 11 అబ్జర్వ్ చేయను, ఒక షార్ట్ కట్ అంటుంది నీకు. ఈ 2 వాల్యూస్ని దీనికి కొంచెం ఉంటుంది అన్నమాట. ఈ 2 ప్లస్ చేసి మధ్యలో వేయడం. కొంచెం ఇది చూసుకోమాట. ఈ 11 దగ్గర ఇది కొంచెం ఇది వాల్యూ ఇంపార్టెంట్. ఇది ఈ 12 అనేది 11 అనేది ఎక్కడంటే నీకు ఒక చాప్టర్ ఉంటుంది అన్నమాట. ఎక్కడ అది టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్లోనూ ఒకది టైం బేస్ని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో ఈ షార్ట్ కట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాప్టర్ ఉంటుంది అన్నమాట. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఈ వాల్యూస్ అనేది ఈ 6 వరకు అయినా గుర్తుపెట్టుకో. ఈ 11 పవర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఒకసారి బాగా రిమైండ్ చేసుకో. ఇది ఒక విషయం ఏంటంటే ఈ పవర్స్ కానీ ఈ టేబుల్స్ కానీ ఈ వాల్యూస్ అన్నీ నిన్ను ఎందుకు చదవమంటున్నానంటే, ముందు నేర్చుకోమంటున్నానంటే, చాలామంది ఒక 90+ విద్యార్థులు 100 మందిలో 90 మందికి టేబుల్స్ కానీ పవర్స్ కానీ రావన్నమాట. వీళ్ళకి చాప్టర్ అంతా వింటారు, క్లాసు చాప్టర్ అంతా ప్రాక్టీస్ చేస్తారు, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా చేస్తారు. కాకపోతే టైం టేకింగ్ అన్నమాట. ఈ టైం అనేది ఎక్కువ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో
ఈ టేబుల్స్ కానీ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఈ పవర్స్ కానీ ఈ షార్ట్ ఇవన్నీ రావన్నమాట. ఇవన్నీ ప్రతిదీ కూడా పెన్నుతో చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి ఎలా లేదన్నా 2-3 ఇయర్స్ బాగా నోట్లో నలగాలి. రోజు డైలీ ఒక పోయం ఉంటుంది చూడు, తినగా వేవాకు తీయగా ఉండనేసి ఏదో తెలుగులో పద్యం ఉంటుంది కదా, అలా డైలీ నువ్వు చదువుతూ ఉంటే ఈ కొన్నాళ్ళకి నీలోని జీర్ణం అయిపోతాయి. అలా నెమ్మదిగా డైలీ పవర్స్ క్యూబ్స్ వచ్చేసినా సరే మర్చిపోకుండా ఉండడానికి రోజు చదువుతూ ఉండాలి. ఈ పవర్స్ కానీ ఇందాక ముందు చెప్పిన ఇవన్నీ ప్రైమ్స్ కానీ ఈ సింబల్స్ ఒకసారి చూస్తే అర్థమైపోతాయి. ఈ టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా నువ్వు ఒకసారి చేసుకుంటూ ఉండాలి.